ఈరోజు మీరు అలాంటి ఒక ఆలోచన మీరు కలిగి ఉన్నట్లయితే ప్రభు ఈరోజు అదే ప్రశ్న మీ దగ్గర కూడా ఆయన వేస్తూ ఉన్నాడు. ఆ రోజు సద్దుకేయులు పరిసయ్యుల దగ్గర వేసిన అదే ప్రశ్న ప్రభు మీ దగ్గర వేస్తున్నాడు. రే, నన్ను ప్రభు అన్ను పూజించడానికి వచ్చావు, నీ జీవితంలో మంచిది చేయాలా చెడ్డది చేయాలా అని ప్రభు ఈరోజు మీ దగ్గర ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీ సమాధానం ఏంది అని ప్రభు ఈరోజు మీ దగ్గర అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే ప్రభు ఏం చేశాడంటే అడుగుతూ ఉన్నాడు వారి దగ్గర ప్రశ్న. ఆ ప్రశ్నకు వారికి జవాబు అస్సలు ఏ జవాబు కూడా వారికి దొరకలే. ప్రభు వెంటనే మరి 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి ఓకే కోపంతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను అని రాయబడి ఉంది. ఇక్కడ ప్రభు ఏం చూస్తున్నాడంటే అక్కడ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే కఠిన హృదయం కలిగిన వారుగా వారు ఉన్నారు. అంటే సండే ఇలాగే అవ్వాలి, సండే ఇలాగే అవ్వాలి, ఈయన జీవితం ఇలాగే అవ్వాలి అంటే వాళ్ళు డిసైడ్ చేసేసారు. ఏమని డిసైడ్ చేసేసారు? సండే ఆయనకు స్వస్థత రాకూడదు అని వారు డిసైడ్ చేశారు. అంటే ఈ దీవెన ఈయన జీవితంలో రాకూడదు, ఈయన చెయ్యి ఈరోజు ఇలాగే ఉండాలి అని ఎవరు తీర్మానం చేశారు? మనుషులు తీర్మానం చేశారు. అర్థమైందా? ఇక్కడ ఏమైంది? మనుషులు ఏమని తీర్మానం చేశారు? ఈ స్వస్థత ఆయనకు రావటానికి ఆయనకు అర్హత లేదు, ఈ దీవెన ఆయనకు రావటానికి అర్హత లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు డిసైడ్ చేసేసారు. ఆ రోజు ఈరోజు ఈ స్వస్థత అవ్వకూడదు అని వాళ్ళు డిసైడ్ చేసేసారు కదా. అందుకే హీ లుక్డ్ అరౌండ్ ఎట్ దెమ్ ఇన్ యాంగర్. అంటే ప్రభు కోపం వచ్చిందంటే వాళ్ళు డిసైడ్ చేయటమేంది, డిసైడ్ చేయవలసిన కార్యము నాది, దీవెన ఇవ్వవలసిన వ్యక్తిని నేను, స్వస్థతని ఇవ్వవలసింది నేను, ఇంకో మనిషి దాన్ని చెప్పటానికి ఆయన ఎవడు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే ఆయనను పిలిచి ఆయనకు పూర్తి స్వస్థతని ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఏదన్నా మనిషి మిమ్మల్ని చూసి ఈ దీవెనకు నీకు అర్హత లేదు, ఇది నువ్వు చేయలేవు, ఇది నువ్వు సాధించలేవు, ఇది నీకు ఏ ఒక్క ప్రొవిజన్ కూడా నీకు లేదు అని వారు చెప్పినట్లయితే వాటన్నిటిని తీసి పక్కకు పడేసి ఇది ఏం చెప్తుందో దాన్ని నమ్మండి. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మండి. మీ డాక్టర్స్ ఏమన్నా మీకు స్వస్థత అవ్వదని ఏదన్నా రిపోర్ట్ వారు ఇచ్చారా? లేకుంటే ఏదైనా ప్రమోషన్ మీకు రాదని వారు ఏమన్నా చెప్పారా? లేకుంటే ఈ దీవెనకు నీ యొక్క అర్హత నీకు లేదని చెప్పారా? లేకుంటే ఈ కుటుంబంలో ఈ వ్యక్తి రక్షణ పొందడు అని ఎవరైనా ఏదైనా చెప్పారా? ప్రభు ఈరోజు ఏమంటాడంటే నేను చెప్పేది నమ్ము, వారు స్వస్థత పొందుతారు, వారు దీవెనలు పొందుతారు, వారి కుటుంబంలో మరి సమాధానం రావటం నువ్వు చూస్తావు అని ప్రభు ఈరోజు ఆయన మనసులో ఉన్నది ఆయన మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనసులో ఉన్నది మనం నమ్మినప్పుడు అదే మనము 5వ వచనంలో చివరి మనం చూసినట్లయితే ప్రభు ఏమన్నా స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్, he stretched it out and his hand was completely restored అని ఉందండి. అంటే కోపంతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. అదేమైందండి? చెయ్యి బాగుపడెను అని ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? వెంటనే చెయ్యి ఇలా చాపాడు. వెంటనే ఏమైంది? ఆయనలో ఒక స్వస్థత ఆయనలో కలిగింది. సో ఈ ఒక్క చిన్న చాప్టర్లో ఎన్ని పాయింట్స్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న అధ్యాయంలో ప్రభు మనతో ఈరోజు ఎన్ని విషయాలైనా మాట్లాడో ఒకసారి ఆలోచించండి. ప్రభు ఈరోజు మీ దగ్గర అదే తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రభు యొక్క మనసులో ఉన్నది మీరు నమ్మటం మీరు ప్రారంభిస్తే మీరు మీ జీవితంలో గొప్ప దీవెనలు మీరు చూడటం మీరు ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో 6వ వచనం పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో
కలుసుకొని ఆయన ఆయన నేను ఇలాగూ సంహరింతుమా అని ఉమ్, ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే హౌ దే మైట్ కిల్ జీసస్, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా చంపాలని చెప్పేసి వారు ఏం చేశారంటే ప్లాన్ చేశారంట. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏం తెలుసా? ఈయనను స్వస్థపరిస్తే నా జీవితానికి హాని ఉంది అని ఆయనకు తెలుసు. అయినా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అసలే పట్టించుకోలే. ఈయనకు స్వస్థత ఇచ్చి నేను పోతా. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రభు ఎలా ఆలోచిస్తాడంటే మీ చుట్టూ ఎవరు ఏమన్నా ఆలోచించుకోండి, నేను ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చి నేను కింద దిగుతా. హల్లెలూయా. అబ్రహాము వారి యొక్క జీవితంలో కూడా ప్రభు ఏం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చిన తర్వాతనే ప్రభు సైలెంట్ అయ్యాడు. యోసేపు జీవితంలో కూడా ప్రభు ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన తర్వాతనే సైలెంట్ అయ్యాడు. ఎవరు ఏమని అనుకోండి, కానీ నేను వాగ్దానం ఇస్తే నేను చేసి నేను ముగిస్తా, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని చెప్పేసి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే మరి ఆ సద్దకేయులు పరిసయ్యులు వారికి అందరికీ కూడా శక్తి ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తుని చంపేయటానికి. అయినా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రాణం గురించి కూడా ఆయన ఏమనుకో, ఆయన ఏం చేశాడంటే నేను చేసే మేలు నేను దిగుతా అని చెప్పేసి డిసైడ్ చేసిన ఒక వ్యక్తిగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని పేరు పెట్టి ఆయన పిలిచాడు. మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు దీనికి అర్హత లేదేమో, ఈ స్వస్థతకు, ఈ దీవెనకు, లేకుంటే ఈ యొక్క మేలుకు నాకు యోగ్యత లేదేమో అని చెప్పేసి మనకే మనం లెక్కేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మీకేం తెలియజేస్తుందంటే ఐ సీ యూ యాజ్ అ ట్రెజర్. ఎవరు ఏమనుకున్నా ఏదనుకున్నా నేను నిన్ను ఒక ఆస్తిగా ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే వీ హ్యావ్ ద రైట్, వీ హ్యావ్ ద ప్రొవిజన్ టు హ్యావ్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఆ దీవెనకు కానీ, ఆ స్వస్థతకు కానీ, ఆ విడుదలకు కానీ మనకు యోగ్యత ఉంది అని ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే ప్రభు ఈరోజు దీంతో మాట్లాడాడు. అక్కడ వారు ఎంతమంది ఏమనుకున్నా కూడా ప్రభు మాత్రం ఏం డిసైడ్ చేశాడంటే ఈయనకు యోగ్యత ఉంది. అది ఏ దినమైనా, అది ఏ సమయమైనా, ఏదైనా కూడా ప్రభు ఎలా చూశాడంటే ఈయనకు యోగ్యత ఉంది, ఈయనకు యోగ్యత ఉంది. నా మరణానికి హాని వచ్చినా పర్వాలేదు కానీ ఈయనకు యోగ్యత ఉంది అని ప్రభు చూశాడు. హల్లెలూయా. సో గనుక ఈరోజు మనం ఏ నమ్మకంతో మనం వెళ్ళాలంటే ఎస్, గాడ్ విల్ డూ అ వండర్ఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ప్రభు తప్పకుండా ఒక గొప్ప విషయాన్ని నా జీవితంలో ఆయన చేస్తాడు అని మనం నమ్మగలిగితే ప్రభు తప్పకుండా తగిన సమయంలో ప్రతి ఒక్క దీవెనలను కూడా మన జీవితంలో ఆయన నెరవేర్చి మనల్ని సజీవ సాక్ష్యముగా ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి నేను మీకు 5 పాయింట్స్ నేను మీకు తెలియజేశాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యత గురించి నేను మీకు చెప్పాను. సెకండ్, ఎవరు ఏం చెప్పినా ప్రభు పట్టించుకోడు అని తెలియజేశాను. మూడోది, విశ్వాసం గురించి తెలియజేశాను, అంటే మనం అడుగు పెట్టాలి అని చెప్పేసి మీకు తెలియజేశాను. నాలుగోది నేను మీకేం తెలియజేశానంటే ప్రభు చెప్పేది మాత్రం కాదు కానీ మనం చేయాలనేది కూడా మరి నేను మీకు తెలియజేశాను. ఐదోది ఏం తెలియజేశానంటే ప్రభు మిమ్మల్ని ఒక ట్రెజర్గా లేకుంటే ఒక వాల్యుబుల్ అసెట్గా ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా ఆయన మేలు మాత్రం ఈ జీవితంలో తప్పకుండా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అని మీకు తెలియజేశాను. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.